కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశి వాళ్ళందరూ కూడా పుష్కర స్నానాలు చేయడం, కుంభమేళాలకు వెళ్తూ ఉంటే బాగుంటుంది. ఏ క్షేత్రానికి వెళ్ళినా కూడా ఒక కుంభం కొనుక్కొచ్చుకోండి. అంటే కుంభం అంటే పెద్ద బిందె కొనుక్కొచ్చుకోమని కాదు. యాత్రకు వెళితే పాత్ర తెచ్చుకోమంటారు. చిన్న ఏ కమండలమో గ్లాసు ఏదైనా ఒక పాత్ర తెచ్చుకోండి. అది మీ దేవతారాధనలో పెట్టుకుంటానికి, ఇతరుల దేవతారాధనలో పెట్టుకుంటానికి వాళ్ళకు కూడా బహుమతులుగా ఇవ్వవచ్చు. ఈ కుంభరాశి వారు ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. ఆదాయం 8, వ్యయం 14, రాజ్యభుజ్యం 7, అవమానం 5. కాస్త పొగిడేవారే ఎక్కువ ఉన్నారు. అదృష్ట సంఖ్య 8. ఈ రాశివారికి గురుడు మే 15 నుండి పంచమ స్థానం ముందు తామ్రమూర్తి సామాన్య ఫలితాల ఇస్తూ ఉన్నాడు. శని సంవత్సరం అంతా కూడా ధనస్థానం ముందు ఉన్నాడు సువర్ణమూర్తిగా. సర్వ శుభములు కూడా కలుగుతాయి. వరుసగా మే 18 నుండి సంవత్సరం అంతా కూడా జన్మ సప్తమ స్థానం నందు లోహమూర్తిగా ఉన్నాడు. ఈ రాశి వారికి వాగ్భూషణమే భూషణం. వాగ్భూషణం భూషణం. మంచి వాక్చాతుర్యం ఉంటుంది. ఇతరులను గౌరవిస్తూ ఉంటారు, గౌరవం పొందుతూ ఉంటారు. వాగ్ధోరణి అంతా కూడా బాగుంటుంది. సంతానానికి అనుకూలత ఉంది. వీళ్ళు అనేక రకమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి వస్త్రములు ధరిస్తూ ఉంటారు. పదార్థములు, పిండి వంటలు సరఫరా చేస్తూ ఉంటారు. క్యాటరింగు, కాస్మెటిక్, రవాణా వ్యవహారాలు, వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. వీళ్ళు నిత్యం కూడా దుర్గాదేవిని ఆరాధన చేయండి. అన్ని విధములా కూడా సుఖము సంతోషం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వాములతో శాంతియుతమైన సంబంధాలతో అనుభవిస్తూ ఉంటారు. భార్యతో తూకంగా తగు జాగ్రత్తగా మాట్లాడటమే కాకుండా భార్య తరపున వారిని కూడా గౌరవిస్తూ మీ గౌరవాన్ని పెంచుకోగలరని, ఈ యొక్క మీకు అనేకమైన ఫలితాలు ఇంకా హెచ్చుగా ఉంటాయని తెలియజేయడమైంది.